అయితే చాలామంది ఇప్పుడు యోగ సాధనలు చేస్తూ ఉంటారు. అయితే ఆహారానికి, సంస్కారానికి ఉన్న సంబంధం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే మన పెద్దలు అంటారు, ఎటువంటి ఫుడ్డో అటువంటి హెడ్ అని. మీరు ఏ ఆహారం అయితే ఇస్తున్నారో దానికి తగ్గ భావాలే మీ మనసులో కదులుతాయండి. సో దీనికి ఇంకా చెప్పాలంటే భారతదేశం ఆహారం మీద చేసిన పరిశోధన అండి, అద్భుతమైన పరిశోధన అండి. అంటే ఈ ప్రపంచంలో అసలు ఆరోగ్యపరమైనటువంటి ఒక ప్రయత్నమే జరిగిన అనేక ఏళ్ల పూర్వమే ఆహారాన్ని విభజించింది మన దేశం. ఆహారంలో టైప్స్ ఆఫ్ ఫుడ్ చెప్పింది. సో వాటిని మనం రాజసిక ఆహారంగా, తామసిక ఆహారంగా, సాత్విక ఆహారంగా, సో ఇట్లా ఆ ఆహారాలు తినే వ్యక్తి యొక్క గుణాలు ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ ప్రస్తావన జరిగింది. కాబట్టి మనం ఎట్లాంటి ఆహారం తింటున్నామో దానికి తగ్గ భావాలే మన మనసులో ఉంటాయండి. రాజసిక ఆహారం తినే వ్యక్తి గుణాన్ని రజోగుణమని, అంటే గాంభీరత్వము, కోపము, ఈర్ష్య, ద్వేషాలతో నిండిన గుణాన్ని రజోగుణం అంటారు. అలానే తామసిక ఆహారం అంటే ఏదైతే నిల్వ చేయబడినటువంటి ఆహారం ఉందో, ఈరోజు మోస్ట్ ఆఫ్ ఫుడ్ అదే అయ్యింది మనకి. ఏవైతే మీరు తింటున్నటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు, చాలా రకాల ఫుడ్ అంతా కూడా మనం నిల్వ చేసి ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్ అయితే తింటున్నాం. దీన్ని తామసిక ఆహారం అని చెప్తుంది శాస్త్రం. ఈ తామసిక ఆహారం తినడం వల్ల తమో గుణం అనేది పెరుగుతుంది. తమో గుణం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, సెల్ఫ్ డిప్రెషన్. సో ప్రతిదాన్ని కూడా డిసప్పాయింట్మెంట్ ఉండడం, లేదంటే సూసైడల్ థాట్స్, నా జీవితం మీద నాకే ఇంట్రెస్ట్ లేకపోవడం, అందరూ బాగున్నారు నా జీవితమే బాగలేదు అనేటువంటి ఒక నిరుత్సాహం చెందడం, చిన్నటువంటి ఏదైతే వాటమికి కృంగిపోవడం, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పిల్లల ఆత్మహత్యలకు కూడా ఇటువంటి తామసిక ఆహారమే కారణమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఎంతమంది పిల్లలు స్కూల్ ఏజ్ నుండి లేదా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువుతున్న ఎంతోమంది వ్యక్తులు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వీటికి గల కారణం వాళ్ళ ఆహారం అని చెప్తుంది మన యొక్క యోగ శాస్త్రం. ఎందుకంటే మన ఆహారమే అలాంటి భావాలను మనలో కలుగజేస్తూ ఉంది. దేన్ని తట్టుకోలేకపోవడం, దాన్ని ఎదుర్కోవాలనేటువంటి స్థితిలో మనం ప్రయత్నం చేయలేకపోవడం, కృంగిబాటు, ఈ అన్నిటికీ నిల్వ చేసిన ఆహారాల కారణం. అందుకే మన పెద్దలు అంటారు సాత్విక ఆహారం తీసుకోమని. దీనికోసం భగవద్గీత కూడా విషయం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం వల్లనే మంచి సత్వగుణం అనేది డెవలప్ అవుతుంది. నిన్ను నువ్వు ప్రేమిస్తావు, నీతో పాటు నీ చుట్టూ ఉండే సమాజాన్ని ప్రేమిస్తావు. సమాజం యొక్క ఉన్నతికి, నీ యొక్క జీవితాన్ని ఇంకా అద్భుతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి మంచి భావాలను మనలో ప్రేరేపిస్తుంది సాత్విక ఆహారం. అయితే ఆహారము సంస్కారానికి చాలా సంబంధం ఉంది. అంటే ఆహారానికి మనస్సుకి సంబంధం ఉంది. యద్దన్నం తద్మన. మనస్సే మన ఆలోచనలకు కారణమవుతుంది. ఆలోచనల ద్వారానే ఇదంతా జరుగుతుంది. అయితే యోగా మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది అన్నారు. అయితే ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది అంటారు. యోగా ధ్యానం ఇది. అయితే మానసిక ప్రశాంతత ఇంతటితోనే ఆపేయాలా? ఆత్మజ్ఞానం వైపు కూడా వెళ్ళాలా? తప్పనిసరిగా వెళ్ళాలండి. చాలామంది మా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, ఏదో స్ట్రెస్ ఎక్కువగా ఉంది, డిప్రెషన్ అవుతూ ఉన్నాను, లేదా నిద్ర పట్టట్లేదు, మాకు ధ్యానం నేర్పండి అంటారు. అంటే ఇప్పటి కాలంలో ధ్యానం అనేది ఎలా అయిపోయిందంటే ఏదో తాత్కాలికమైనటువంటి పరిష్కారంగా, దానికి ఉపయోగపడే సాధనగానే మారిపోయింది. అంటే చాలామంది ఒత్తిడి జీవితాల్లో ఉన్నవాళ్ళు నిద్ర పట్టట్లేదనో ఇట్లాంటి వాటికి మాకు ధ్యానం నేర్పండి అంటున్నారు. అసలు ధ్యానం యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి అయితే ఈ చిన్న సమస్యలకు పరిష్కారం వెతుక్కోవడం కాదండి, అసలు సమస్య అంటూ లేని ఆ స్థితికి మనల్ని తీసుకువెళ్ళడం. అదే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఇవన్నీ మనం ఎప్పుడైతే మన మనసులో కోరికలు ప్రబలినంత కాలం మనకి సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సమస్యలు తీర్చుకోవడం, మళ్ళీ కోరిక కోరడం, మళ్ళీ వాటి ద్వారా అనేక సమస్యలు ఏర్పడడం, ఇట్లాగా అనేక పర్యాయాలు మనం పరుగులాడుతూనే ఉన్నాం, ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అసలు సమస్యలే లేనటువంటి ఒక పరిపూర్ణ మానవిక స్థితికి మనల్ని తీసుకువెళ్ళేది ధ్యానం. అట్లాంటి ధ్యాన సాధన మీరు నేర్చుకోగలిగిన రోజున ఇక ఏ సమస్య ఉండదు. అప్పుడు ఎందుకు ఈ వెంపర్లాట, ఈ పరుగులాట? సో కాబట్టి మనం అట్లాంటి ఆధ్యాత్మిక స్థితికి, ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితికి మనకి ధ్యానం అనేది ఉపయోగపడుతుందండి. సో ధ్యాన సాధన మనం చిన్న వయసు నుండే మనం అలవాటు చేయాలి పిల్లలకి. చాలామంది ధ్యానం అంటే ఏదో రిటైర్మెంట్ అయ్యాక చేసుకునే సాధనగా భావిస్తూ ఉంటారు, అది తప్పండి. స్కూల్ ఏజ్ నుండి మన పిల్లలకి కానీ ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒక శిక్షణ కానీ మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఎంతో మానసికంగా ఎంతో పరిపూర్ణమైన స్థితికి ఎదగగలుగుతారు, మంచి జీవితాన్ని గడపగలుగుతారు, సమాజానికి ఎంతో చక్కగా ఉపయోగపడగలుగుతారు. అట్లాంటి భావాలు మనలో స్వతహాగానే ప్రేరేపించేటువంటి సాధన ధ్యాన సాధన. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు
యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా, అంటే నా దగ్గరకు వచ్చేటటువంటి జాతకాలలో ఒక టీనేజర్ జాతకం వచ్చింది అంటే 80% తల్లిదండ్రుల మాట వినటం లేదనేది ఒకటి, తల్లిదండ్రులంటే భయము భక్తి లేకుండా అయిపోవటం ఒకటి. ఇంకొక కోణం ఏంటంటే 10th క్లాస్ 9th క్లాసులకి చెడు అలవాట్లు, అంటే అది విపరీతమైనటువంటి చెడు అలవాట్లు, ఇప్పుడు డ్రగ్స్ కావచ్చు, డ్రింకింగ్ హ్యాబిట్స్, ఇంటర్మీడియట్ లెవెల్కి వస్తే ఖచ్చితంగా అలవాట్లు అయ్యే స్థితి ఉంది. కానీ ఇది ఎక్కడ మార్పు అనేది జరుగుతుంది అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన ఆహారపు అలవాట్ల వల్ల అంటారా, పెంపకాలలో సంస్కారం నేర్పకపోవడం వల్ల అంటారా, లేకపోతే దేనివల్ల జరుగుతుంది, సమాజంలో మారినటువంటి పరిస్థితుల వల్ల అంటారా? మీరు చెప్పిన అన్ని కారణాలు దీనికి వర్తిస్తాయండి. ఎందుకంటే వీళ్ళొక్కరిదే తప్పు అనడానికి లేదు. సమాజంలో జరుగుతున్న నేటి పరిస్థితులకి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా పిల్లవాడిని ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాము, ఇక వాడు పూర్తి చదువుకు సంబంధించి వాడి మానసిక స్థితి అన్నీ ఇంకా టీచర్సే చూసుకుంటారులే, మనం డబ్బు కట్టాము కదా అని చెప్పి చేతులు దులుపుకుంటున్నటువంటి తల్లిదండ్రులు. సో అక్కడ వాళ్ళు ఎంతని పాపం పిల్లల్ని 24 గంటలు కూర్చోబెట్టుకునేది కాదు కదా. ఒక పాఠశాలలో పిల్లవాడు ఎంతసేపు ఉంటాడండి? మహా అయితే 7 నుండి 8 గంటల పాటు ఉంటాడు. మిగిలిన కాలం ఇంట్లోనే ఉంటాడు, కొంత సమయం సమాజంతో ఉంటాడు. వీళ్ళందరి యొక్క పరిస్థితి కూడా ఆ పిల్లవాడి యొక్క స్థితి మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం తల్లిదండ్రులదే తప్పు అనడానికి లేదు, అలాని చెప్పి విద్య నేర్పిస్తున్నటువంటి విద్యా వ్యవస్థలు తప్పు అనడానికి లేదు, లేదా సమాజానికి తప్పు అనడానికి లేదు. అందరి యొక్క బాధ్యత ఒక విద్యార్థి యొక్క ఒక ఎదుగుదల మీద, వాడి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి తల్లిదండ్రుల నుండే మంచి భావాలు కలిగిన పిల్లలు తయారవుతారు, మంచి గురువుల నుండే మంచి పౌరులు తయారవుతారు, మంచి సమాజం నుండే మంచి ఉన్నత స్థితిని పొందగలిగేటువంటి వ్యక్తులు తయారవుతారు. కాబట్టి అందరి పాత్ర ఉందండి. అయితే మనం పిల్లలకి మొదటి నుండి నేర్పించవలసింది ఆ విచక్షణ భావం అనేది, దేన్ని స్వీకరించాలి దేన్ని విడిచిపెట్టాలనే భావాన్ని మనం మొదటి నుండి నేర్పించాలి. కానీ ఇప్పటి కాలంలో చాలామంది యువత అనవసరమైనటువంటి విషయాల్ని స్వీకరిస్తూ ఉన్నారు, అవసరమైనటువంటి విషయాన్ని వదిలేస్తూ ఉన్నారు. బట్ భారతీయ విద్యా విధానం అది చెప్పలేదు. అసలు భారతీయ విద్యా విధానానికి మూల దైవంగా చెప్తున్నటువంటి ఒక సరస్వతినే చూడండి మీరు. ఆమె ఎందుకు హంస మీద కూర్చుంది? హంస యొక్క భావనే ఒక పాలు నీళ్ళు రెండు కలిపి హంస దగ్గర పెడితే పాలను స్వీకరించి నీళ్ళని విడిచిపెడుతుంది. అలానే ఆ సందేశం మనకి ఏమనిస్తుందంటే, నువ్వు విద్యలో ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే ఈ హంస వంటి గుణాన్ని నువ్వు అలవాటు చేసుకో. సమాజంలో పాలు నీళ్ళలాగా మంచి చెడులు మమేకమై ఉన్నాయి, ఇక నువ్వు ఇందులో నుండి ఏం స్వీకరిస్తావనేది నీ యొక్క ఎదుగుదలకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్లో మంచి ఉంది చెడు ఉంది. ఇప్పుడు పూర్తిగా మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక అభివృద్ధికి దూరంగా ఉందామా అంటే మనం విద్యాపరంగా కానీ ముందుకు వెళ్ళలేము. అలా అని చెప్పి పూర్తిగా మమేకం అవుదామంటే అనేక రకాలైనటువంటి పిల్లలు చెడు వాటికి ఆకర్షితులు అవుతున్నారు అని చెప్పి తల్లిదండ్రులే అంటున్నారు. మరి దేన్ని మనం పాటిద్దాం? అసలు పూర్తిగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాన్ని వదిలేద్దామా, లేదంటే వాటన్నిటినీ పాటిస్తూ అవన్నిటినీ వాడుతూ ముందుకు వెళ్దామా? ఇక రెండు కావాలి. అయితే ఎంతవరకు దాన్ని స్వీకరించాలి, ఎంతవరకు దాన్ని విడిచిపెట్టాలి అనేది ఆ ఒక పిల్లల యొక్క భావంలోనే ఉండాలి. దాన్ని తెలియజేయవలసిన బాధ్యత ఇటు తల్లిదండ్రులకి అటు గురువులకి ఇద్దరికీ ఉంది. కాబట్టి మంచి అయినా చెడైనా మమేకమై ఉన్నాయి. నువ్వు మంచిని స్వీకరించు, చెడుని విడిచిపెట్టేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోగలిగితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏవి కూడా ఈ సమస్యలు ఉండవు. బట్ ప్రస్తుత కాలంలో మన యొక్క సమాజంలో మనం చూస్తున్నట్టయితే ఎక్కువ శాతం మంది చెడుకే ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అది దురదృష్టకరం. సో అట్లాంటి స్థితి నుండి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన అనేది మనలో ఆ మానసిక పరిణితికి సహాయపడుతుందని నా అభిప్రాయం.